హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిత్ పే కమిషన్ ఉద్యోగులకు కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 70% మేర డిఏ పెంపు అయితే ఉండబోతుందని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా భారీ మార్పులు ఉండబోతుందని కూడా మనకు తెలుస్తుంది. ఎయిత్ పే కమిషన్ డిఏ హైక్ అనేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటు, రాబోయే రోజుల్లో కరువు భత్యం అంటే డిఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డిఏ విలీనం, ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన సమగ్ర విశ్లేషణ ఇక్కడైతే ఉందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. 2026 నాటికి డిఏ గణనీయంగా పెరిగి కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చే సమయానికి జీతాల ముఖ చిత్రం పూర్తిగా మారనుందని కూడా మనకైతే తెలుస్తోంది. 70% మేర డిఏ దిశగా అడుగులైతే వేయబోతున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసినట్లయితే, నవంబర్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పడినప్పటి నుంచి నివేదిక సమర్పించడానికి సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం డిఏ ప్రాథమిక వేతనంలో 58% అయితే ఉంది. జనవరి 2026 నాటికి ఇది 60% అయితే చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2027 మధ్య నాటికి పే కమిషన్ నివేదిక వచ్చే సమయానికి డిఏ కనీసం 3 సార్లు సవరించబడి సుమారు 70% చేరుకునే అవకాశం కూడా ఉంది అని మనకి తెలుస్తోంది. ఇక గత వేతన సంఘాల డిఏ గణాంకాలు ఒకసారి చూసినట్టయితే, కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన ప్రతిసారి డిఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేసి డిఏను 0 నుండి అయితే మనకి తిరిగి ప్రారంభిస్తారు. మనకి 5వ వేతన సంఘంలో ఒకసారి చూసినట్టయితే, ముగిసే సమయానికి అంటే డిఏ శాతం ముగిసే సమయానికి 74% అయితే మనకి ఉండిందండి. ఇంకా 6వ వేతన సంఘం ముగిసే సమయానికి అయితే 120% అయితే ఉండింది. 7వ వేతన సంఘం అంటే మనకి ప్రస్తుతం అంచనా మనకి ఆల్రెడీ ఇప్పుడు 58% అయితే ఉంది. కానీ 7వ వేతన సంఘం ముగిసి మనకి 8వ వేతన సంఘం వచ్చే నాటికి మనకి 60% అయితే పెరుగుతుందని కూడా డిఏ అంచనా అయితే ఉందండి మనకి ప్రజెంట్. మరి చూడాలి 60% పెరుగుతుందా, ఇంకా ఎక్కువ పెంచుతారా అనేది. ఇక ప్రాథమిక వేతనంలో డిఏ విలీనం కూడా చేస్తారు అనేసి కూడా మనకి చెప్తున్నారు. కొత్త పే స్కేల్ అమలు చేసేటప్పుడు ఆ సమయంలో ఉన్న డిఏను మూల వేతనానికి అంటే బేసిక్ పేకు జోడించడం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిఏ మొత్తాన్ని పూర్తిగా మూల వేతనంలో కలిపి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తో గుణించి కొత్త జీతాన్ని అయితే నిర్ణయించడం, అలాగే 50% డిఏను మాత్రమే కలిపి మిగిలిన దానిని విడిగా ఉంచడం అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ అభిష్టానుసారంగా జరుగుతుందని కూడా తెలుస్తోంది. ఇంకా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసినట్టయితే, 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే వాడారు. దీనివల్ల కనీస జీతం 7,000 ఉన్నింది మనకు ముందు. 7,000 నుంచి 18,000 రూపాయలకైతే మనకి పెరిగింది ఒకేసారి జీతాలు కూడా అప్పట్లో. ఇక ప్రస్తుతం డిఏ శాతం 60% గతంలో కంటే తక్కువగా ఉన్నందున 8వ వేతన సంఘం అమల్లో ప్రాథమిక జీతం పెరిగితే అది ఉద్యోగుల చేతికి వచ్చే జీతం పైన మరింత సానుకూల ప్రభావం చూపుతుందని కూడా వారు చెప్తున్నారు. ఇక 8వ వేతన సంఘం నివేదిక వచ్చే నాటికి డిఏ 70%కి ఒకవేళ చేరితే, అంటే ఇప్పుడు మన ఎస్టిమేషన్ ప్రకారం 60% అయితే అనుకుంటున్నాము. ఒకవేళ 70%కి చేరితే ఉద్యోగుల జీతాలు కూడా గత కమిషన్ల కంటే మరింత సమర్థవంతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, డిఏ విలీనం ఎలా జరుగుతుందనే దానిపైన ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక స్పష్టత అయితే రావాల్సిందండి. కాబట్టి మనమైతే వేచి చూడాల్సి ఉంటుంది. మరి డిఏ మనకి ఈ 7th పే కమిషన్ లో మనకి ముగిసే నాటికి మనకి ఎంత డిఏ పెరుగుతుందో దానిపైన మనకి నెక్స్ట్ 8th పే కమిషన్ లో శాలరీలు ఎంత పెరగబోతుందో కూడా మనకి తెలుస్తుంది. మనకి ఇప్పుడు బడ్జెట్ అయితే ఉంది కాబట్టి ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ లో దాని గురించి ఏం చెప్తారని కూడా మనకి త్వరలో తెలిసే అవకాశం ఉందండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.